అదానీ మూలంగానే ఈ టారిఫ్‌ల గొడవ అన్నటువంటి పాయింట్‌ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కళ్ళ ఎదురుగుండా కనబడ్డ వాస్తవాలని దాచేసేటటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో, వీళ్ళు ఒక జరిగే పరిణామం చుట్టూ ఒక కొత్త కథ అల్లి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే, డీప్ స్టేట్ చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియా దాన్ని హైప్ ఇస్తూ తప్పుడు ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తే, ఆ తర్వాతన దానికి ప్రభుత్వం వివరణ ఇచ్చుకునేటప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అట్లాంటిదే ఇప్పుడు వీళ్ళందరూ రైజ్ చేసే పాయింట్ ఏంటంటే, మన సోలార్ ప్యానెల్స్ ఏవైతే అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో, వాటిటి మీద పన్నులు వేసింది 125% అమెరికా. దీనికి వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చిందేంటంటే, రూ. 6,500 కోట్ల సోలార్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్ ఉంది. 9 కంపెనీలు నడుపుతున్నాయి 2022 నుంచి. 126% టారిఫ్‌తో భారతదేశపు ఎగుమతిదారులకు పెద్ద కష్టం. అసలు ఈ కష్టం రావడానికి కారణం ఏంటంటే, అదానీ వాళ్ళు అక్కడ ప్రభుత్వం మీద ఎదురు తిరిగారు. వాళ్ళ మీద ఎంక్వైరీ వేయడానికి నిరాకరించారు. మీకు ఆ హక్కు లేదని వాదించారు. దాంతో కోపమొచ్చి ట్రంప్ ఈ పని చేశాడు అన్నటువంటిది. సాధారణంగా ఇదంతా వన్ బై వన్ అంటే నిజమేనేమో. ఎందుకంటే మన దృష్టిలో మన పారిశ్రామికవేత్తలు దొంగలు. మనందరం మంచోళ్ళం. మన పిల్లలు ఉద్యోగాలు చేసే లేకపోతే మనోళ్ళందరికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలందరూ దొంగలే భారతదేశ పారిశ్రామికవేత్తలు. విదేశీ పారిశ్రామికవేత్తలు ఎపిస్టన్ ఫైల్స్‌లో దొరికినా వాళ్ళు మంచోళ్ళే. అది విచిత్రమైనటువంటి పరిణామం. మనకి మానసికంగా ఎలాంటి ఉన్మాదంలోకి చేరిపోతున్నామో అర్థం కాని పరిస్థితి. అక్కడ ట్రంప్ ఒక్క భారత కంపెనీల మీద ఏసాడా? ప్రపంచంలో ఉన్న 18 దేశాల కంపెనీల మీద వేశాడు. అందులో 7 కంపెనీలు అమెరికాకి సోలార్ ప్రొడక్ట్స్ చేస్తున్నాయి. అది క్లియర్ అక్కడ. అన్ని దేశాల మీద అదానీ కోసమే వేశాడా ట్యాక్సు? మోడీ మీద ద్వేషం, అదానీ మీద ద్వేషంగా, అదానీ మోడీల మీద ద్వేషం, దేశం మీద ద్వేషంగా, చివరికి ఈ దేశ ప్రజల్ని మోసం చేయడానికి బ్రిటిషోడు అనుసరించిన వ్యూహాన్ని, ఈ దేశం మీద దండయాత్రలు చేసినట్టు ముస్లిం రాజులు అనుసరించిన వ్యూహాన్ని ఇవాళ నిస్సిగ్గుగా మీడియా, సోషల్ మీడియా ద్వారా అమలు చేసుకొస్తున్నటువంటి వాళ్ళని చూసి ఏమనాలో అర్థం కావట్లేదు.